స్టార్ట్ అవ్వాలా అయిందా? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం అహమిత్యేవ విభావయే భవానీం. మనకి త్రిస్పృశ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి అంశం. దాని యొక్క లక్షణం ఏంటంటే కార్తీక మాసంలో ద్వాదశి, శుద్ధ ద్వాదశి. అది కూడా ఎలా ఉండాలి అంటే తప్పనిసరిగా మనకి ద్వాదశి అనేటువంటిది ఉదయానికి సూర్యోదయం తర్వాత ఉండాలి. అంటే సూర్యోదయానికి ఏకాదశి ఉండాలి, తర్వాత ద్వాదశి ఉండాలి. మళ్ళీ రేపు ఉదయం సూర్యోదయానికి ముందే ద్వాదశి అయిపోవాలి, త్రయోదశి సూర్యోదయానికి ప్రారంభం కావాలి. దీన్ని త్రిస్పృశ అని అంటారు. ఇది పద్మపురాణంలో దీని గురించి చాలా గొప్ప విశేషంగా చెప్పారు. ఏమంటారంటే నారదులు అడుగుతున్నారు, త్రిస్పృశాఖ్యం వ్రతం బ్రూహి సర్వేశ్వర విశేషతః యచ్ఛ్రుత్వా ముచ్యతే లోకః కర్మబంధనతః క్షణాత్. కర్మబంధము నుంచి విముక్తుడు కావడానికి ఉపకరించేటువంటి ఆ త్రిస్పృశ యొక్క మహాత్మ్యాన్ని చెప్పవయ్యా అంటున్నాడు. అంటే ఇది వింటేనే కర్మబంధం తొలగుతుంది అన్నంత విశిష్టమైనటువంటి విషయం. మహాదేవ వచ సర్వపాపౌఘ శమనం, ఇది అన్ని పాపాలని పోగొట్టేస్తుంది. మహా దుఃఖ వినాశనం, అన్ని దుఃఖాలని పోగొడుతుంది. శృణు కృష్ణావతారంతం త్రిస్పృశాఖ్యం మహావ్రతం కామదం సస్పృహాణంతు. ఎవరికైతే కోరికలు ఉన్నాయో వారికి కోరికలు తీరుతాయి. నిస్పృహాణాంతు మోక్షదం, ఎవరికైతే ఆ వాంఛలు లేవో వారికి మోక్షం సిద్ధిస్తుంది. అంటే మోక్షవాంఛ కల వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది. త్రిస్పృశాఖ్యం వ్రతం విప్ర శృణుష్వ గదతో మమ. నేను చెబుతున్నాను అంటున్నాడు మహేశ్వరుడు. ప్రత్యక్షం అర్చితస్తేన కలికాలే చ కేశవః. సాక్షాత్తు కేశవుడు ఎదురుగుండా వస్తే ఆయనకి పూజ చేసినంత ఫలితం వస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా. త్రిస్పృశ కీర్తనం నిత్యం యక్కరోతి మహామునే. ప్రతిరోజు త్రిస్పృశ త్రిస్పృశ అనుకుంటే చాలు. ఏమవుతుందిట, నా పురశ్చరణే చీర్ణే సర్వపాపక్షయో భవేద్. ఒక్కసారి స్మరించుకుంటే చాలు, పురశ్చరణ చేయక్కర్లేదు. దానివలన మహాపాపాలు సర్వ పాపాలు క్షయమైపోతాయి. త్రిస్పృశ నామమాత్రేణ క్షీయంతే నాత్ర సంశయ. త్రిస్పృశ అనేటువంటి నామం చేతనే అన్ని పాపాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. నాగమై న పురాణాద్యై నమఖై తీర్థకోటిభి బహుభి వ్రత సంఘైశ్చ పూజితై త్రిదశైరపి మోక్షో భవతి విప్రేంద్ర త్రిస్పృశ నకృతాయది. వేదాలన్నీ అధ్యయనం చేసినా, ఆగమాలు అధ్యయనం చేసినా, పురాణాలు అధ్యయనం చేసినా, యజ్ఞాలన్నీ చేసినా, కోట్ల యజ్ఞాలు చేసినా, తీర్థాలలో స్నానాలు చేసినా, చాలా వ్రతాలు ఆచరించినా కూడా, సాక్షాత్తు దేవతలనే పూజించినా కూడా ఈ త్రిస్పృశ చేయకుండా ఉంటే మోక్షం రాదు అని చెప్పేస్తున్నారు. మోక్షార్థే దేవదేవేన దృష్టా వై వైష్ణవీ తిథి. దేవదేవుని చేత ఇది గమనించబడింది, చూడబడింది. ఈ త్రిస్పృశ అనేటువంటిది గొప్ప తిథి. ద్విజానాం దుర్విధం సాంఖ్యం కలికాలే విశేషతః. ఇది అందరికీ తెలియదండి, విశేషించి కలికాలంలో అసలే తెలియదు. నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండి, మనసుకి స్థిరత్వం లేకుండా ఉండి, వినయం లేకుండా ఉండి, ధ్యానము ధారణ అనేటువంటివి చేత కాకుండా ఉండి, కామభోగాలను అనుభవించేటువంటి దృష్టే ఉండి, అలాంటి వాళ్ళకు కూడా త్రిస్పృశ మోక్షదాయిని. త్రిస్పృశ మోక్షాన్ని ఇస్తుంది, అంత విశిష్టమైనది అన్నమాట. త్రిస్పృశ మోక్షార్థే దేవదేవేన దృష్టా వై వైష్ణవీ తిథి.
మహ్యం చైవ పురా ప్రోక్త చతుర్వక్త్రస్య సాగరే క్షీరోదయ ప్రణతానాంతు మత్స్యరూపేణ చక్రిణ. శివుడు చెబుతున్నాడు, ఇది నాకు ఇంతకాలం ఇంతకు ముందు మత్స్య రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి నాకు చెప్పాడు. త్రిస్పృశాయే కరిష్యంతి విషయైరపి సంయుతాః తేషాం మయా దత్తో మోక్షః సాంఖ్య వివర్ధినాం. సాంఖ్య విధానంలో దాన్ని అధ్యయనం చేసి అభ్యాసం చేసి అభివృద్ధిని సాధిస్తారో వాళ్ళ కంటే కూడా, లేదా వాళ్ళకి ఏదైతే మోక్షం సిద్ధిస్తుందో అది త్రిస్పృశ చేసినటువంటి వారికి విషయాసక్తులైన వారైనప్పటికీ కూడా సిద్ధిస్తుంది. కామభోగ ప్రసక్తానాం త్రిస్పృశ మోక్షదాయిని బహుభీ మునిసంఘశ్చ మహామునే. ఇది చాలా మంది మునుల చేత చేయబడింది. కామభోగాల్లో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో సిద్ధిని పొందుతారు. కార్తికే శుక్లపక్షేతు త్రిస్పృశ జాయతే. ఇది కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఈ త్రిస్పృశ సంభవించినట్లయితే ఆ సమయంలో యస్యా ఉపోషణకృతో హత్యాయుక్తో మహేసితః హత్యాయుక్త మహేషితుః హస్తాత్ బ్రహ్మకపాలంతో దక్షిణాత్ పతితం భువి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సాక్షాత్తు శంకరునికి కూడా ఆ బ్రహ్మ యొక్క కపాలం ఏదైతే ఉందో అది చేతి నుంచి జారి పడిపోయింది ఈ వ్రతాచరణ వలన అని చెప్తున్నారు. సోమేన సోమజేనాపి పాపకోటి వినాశిని. ఇది కనుక సోమవారం నాడు వచ్చినా లేకపోతే బుధవారం నాడు వచ్చినా కూడా అది కోటి పాపాలను కూడా నశింపజేస్తుంది. యస్యా ఉపోషణకృతో హత్యాయుక్త మహేసితుః హస్తాత్ బ్రహ్మకపాలంతో దక్షిణాత్ పతితం భువి. కలికల్మఠకోట్యోహేః ముక్తా దేవీ త్రిమార్గగా ఉపదేశాన్ మాధవస్య త్రిస్పృశ సముపోషణాత్. హత్యాష్టౌ బహువీర్యస్య పూర్వజాతా మహామనే గతా భృగూపదేశేన త్రిస్పృశా సముపోషణాత్. శతాయుధేన విప్రేంద్ర నిహతో బ్రాహ్మణో వనే బ్రహ్మహత్యా విముక్తః త్రిస్పృశా సముపోషణాత్. ఈ కలికల్మషాలన్నిటినీ కూడా నశింపజేసేటువంటిది దేవీ స్వరూపం. ఈ మూడు మార్గాలకి కూడా అతీతమైనటువంటిది, మూడు మార్గాల్లోనూ ప్రవేశించడానికి కూడా సాధ్యమైనటువంటిది. దాన్ని త్రిస్పృశ ఆచరించడం ద్వారా కార్తవీర్యార్జునుని యొక్క పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భృగూపదేశం చేత ఈ త్రిస్పృశను ఆచరించడం ద్వారా 8 హత్యాదోషాలను తొలగించుకోగలిగారు. అలాగే ఇంద్రుడు కూడా బ్రాహ్మణుని చంపాడు. ఆ బ్రహ్మహత్య విముక్తునైనాడు ఈ త్రిస్పృశ వలన. జీవోపదేశాచక్రస్య హత్యా నముచిని సంహరించడం ద్వారా ఏదైతే సంభవించిందో దాన్ని జయించగలిగాడనమాట. అది నశించిపోయింది. బ్రహ్మహత్యాది పాపాన్ని త్రిస్పృశా సముపోషణాత్. త్రిస్పృశలో ఉపవాసం ఉండడం ద్వారా బ్రహ్మహత్యాది పాపాలు కూడా నశించిపోతాయి. విప్రేంద్ర పాపేష్వన్యేషు కథ. మిగిలినటువంటి పాపాల గురించి చెప్పేదే ఉంది. న ప్రయాగేన కాశ్యాంతో గోమత్యాం కృష్ణ సన్నిధో మోక్షోభూతి విప్రేంద్ర త్రిస్పృశా ఇది నోకృత. త్రిస్పృశను కనుక ఆచరించని పక్షంలో ప్రయాగలో కానీ లేకపోతే కాశీలో కానీ గోమతిలో కానీ కృష్ణ సన్నిధిలో కానీ ఎక్కడ శరీరాన్ని విడిచిపెట్టినా కూడా మోక్షం రాదంటున్నారు. అంటే మనకు అర్థం ఏంటంటే మనం ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసి ఉంటేనే కాశీ మరణం సంభవిస్తుందన్నమాట. మరణాత్ స్నానమాత్రేణ గోమత్యాం ముక్తిర్భవతి శాశ్వతి గృహేపి జాయతే ముక్తి త్రిస్పృశా సముపోషణాత్. గోమతి నదిలో స్నానం చేయడం ద్వారా ముక్తి శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. అయితే గృహంలో స్నానం చేసినా కూడా త్రిస్పృశా సముపోషణం అంటే త్రిస్పృశ నాడు ఉపవాసం ఉండడం ద్వారా ఇంట్లో కూడా ముక్తి సిద్ధిస్తుంది. విషయే వర్తమానస్య కామభోగాన్వితస్య నిమిత్త విషయస్యాపి ముక్తి సాంఖ్యేన దుర్లభ. విషయాసక్తి కలిగినటువంటి వారికి, భోగాలు అనుభవిస్తున్నటువంటి వారికి సాంఖ్య మార్గంలో మోక్షం రావడం అసంభవం. తస్మాత్ కురుష్వ విప్రేంద్ర త్రిస్పృశాం మోక్షదాయిని.
అందుకని ఈ త్రిస్పృశను ఆచరించండి అంటున్నారు. నారదులు వారు చెబుతున్నారు, కీదృశం తత్సర్వశ్రేష్ఠ త్రిస్పృశాక్షం మహావ్రతం. త్రిస్పృశ మహావ్రతం ఎలా చేయాలి అని అడిగాడు అనమాట. అప్పుడు ఆయన చెబుతున్నాడు మహాదేవుడు, జాహ్నవ్యైసా పురా విప్ర త్రిస్పృశా మాధవేనతు. సాక్షాత్తు విష్ణుమూర్తే జాహ్నవికి చెప్పాడు ఈ వ్రతాన్ని. ప్రాచీ సరస్వతీ తీరే కథితా తొనుకంపయ్య. సరస్వతీ నది యొక్క తూర్పు తీరంలో ఇది చెప్పబడిందన్నమాట. జాహ్నవ్యువాచ కలికల్మషకోక్షోఘై బ్రహ్మహత్యాది వైర్యుత కలికాలే హృడీకేశ స్నానం కృపంతి మధ్యలే. ఈ కలికాలంలో ఉండేటువంటి కోటి కోటి పాపాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మహత్యాదులు ఏవైతే ఉన్నాయో, వాటితో కూడిన వారు కూడా నాలో స్నానం చేస్తున్నారు నా జలంలో. తేషాం పాపసతైర్దోషైర్దేహో మే కలుషీకృత. ఆ పాపాలన్నిటితోటి నా శరీరం కలుషమైపోయింది. కథం యాస్యతి మే దేవ పాతకం గరుడధ్వజ. నాకు ఈ పాపం వల్ల ఎలా పోతుంది అని అడిగితే ప్రాచీమాధవ ఉవాచ. ప్రాచీమాధవుడు చెబుతున్నాడు, కథయా సందేహో మా పుత్రి రోదనం కురు. బాధపడకు, నీకు చెబుతాను. శ్యామోపటస్తు మే స్థానం ప్రాచీదేవి మమాకృత వహతే బ్రహ్మతనయా దృష్ట్వాగ్రే సురేశ్వరీం స్నానం కృష్ణ నిత్యంతం తత్ర పూతా భవిష్యసి. ఈ వట వృక్షం ఏదైతే ఉందో దాని నా స్థానము. అయితే అక్కడ ప్రాచీదేవి నా ఎదురుగుండా ఉంటుంది. ఆ విధంగా ఉండగా అక్కడ నువ్వు స్నానం చెయ్యి. ఎత్ర బ్రహ్మసుత ప్రాచీ తత్రాహం నాత్ర సంశయ. బ్రహ్మసుత అంటే బ్రహ్మపుత్రానది తూర్పు దిక్కుగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటాను. తీర్థకోట శతైర్యుక్త సరైస్సహసామ్యహం. దేవతలతో కూడి నేను ఉంటాను అన్నమాట అక్కడ. పవిత్రం మత్ప్రియం స్థానం హత్యా కోటి వినాశనం. కోటి హత్యల నుంచి కూడా ఆ పాపాలను కూడా తొలగించేసి పవిత్రం చేసేటువంటిది నాకు ప్రియమైనటువంటిది. తస్మాత్ ప్రాణాధికాశమే. నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నాకు చాలా ప్రాణం కంటే అధికంగా ప్రీతిపాత్రుడు రాలవు కాబట్టి చెబుతున్నాను. తీర్థకోటి సహస్రాన్ని నిత్యం తిష్టంతి జాహ్నవి ప్రాచీ సరస్వతితో ఏ సర్వదేవ మమజ్ఞయా. తూర్పు దిక్కుగా వెళ్లే ఈ సరస్వతి జలంలో తీర్థకోట్లన్నీ కూడా అక్కడ ఉంటాయి. తీర్థకోటి సహస్రాన్ని అంటే కోటి తీర్థాల యొక్క, కోటి వేల తీర్థాల యొక్క స్థితి అక్కడ ఉంటుంది అని. బ్రహ్మవధాత్ సురాపానాత్ గోవధ్వాత్ వృషలీ వధాత్ బ్రహ్మస్వహరణాదేవ మాతాపిత్రోస్త పూజనాత్. బ్రహ్మ హత్య చేసిన, సురాపానం చేసిన, వృషలీవధ చేసిన, బ్రహ్మస్వాన్ని హరించిన, మాతాపితృలను పూజించకపోయినా, అంటే పూజించకపోవడమే ఇక్కడ పాపం అన్నమాట. అంటే మన పిల్లలు తల్లిదండ్రుల్ని పూజించడం అనేది అలవాటు మనం చేయనందువలన నిరంతరము పాపంలో మునిగిపోతున్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఏం చేస్తున్నారంటే తమ కాళ్ళకి దండం పెడదామంటే దండం పెట్టకరా అని చెప్పి కేకలేస్తున్నారు. అదో తప్పు పని అయినట్టుగా. ఈ విషయంలో చాలా చాలా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులను పూజించాలి, నమస్కరించాలి. కనీసం ప్రతిరోజు 3 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. అది సర్వ పాపాలను తొలగిస్తుంది. భూ ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని వస్తుందని మనకు గణపతి చేసి చూపించాడు, నేర్పుతున్నాడు. దాన్ని మర్చిపోతున్నాం మనం. బ్రహ్మసుతాసతే మాతాపిత్రోస్తు భోజనాత్ చక్రియానాత్ గురుద్రోహాత్. మనం ప్రయాణం చేసేటప్పుడు నడిచి వెళ్ళాలి తప్ప బళ్ళ మీద వెళ్ళకూడదు. అలాంటి విధానం వల్ల వచ్చే పాపాలు, గురుద్రోహం వల్ల వచ్చేటువంటి పాపాలు, తినకూడనిది తిన్నందువల్ల వచ్చేటువంటి పాపాలు, అన్ని పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్రహ్మపుత్రానది తొలగించేస్తుంది. వ్యపోహతి చ పాపాని వ్యపోహయతి పాపాని సకృత్స్నానేన మే కృతః కృత్స్నానం సరిశ్రేష్ఠే విపాపాత్వం భవిష్యతి. ఈ విధంగా ఒక్కసారి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి కాబట్టి అక్కడ స్నానం చేయమన్నాడు ఈ జాహ్నవి నదితో. ఆ విధంగా జాహ్నవి అంటోంది, కీదృశీ త్రిస్పృశాదేవ మమాఖ్యాయ సమాధవ. నాకు త్రిస్పృశ గురించి చెప్పండి, నేను వింటాను అంటే. ఈదృశో మహిమాస్తయా ప్రోక్తో మయా మమాధున. ఇంత క్రితమే నాకు త్రిస్పృశుని గురించి గొప్ప విశేషాలు నాకు చెప్పావు.
దశమ్యేకాదశి భద్రా దినైకస్మిన్ యదా భవేద్. దశమి ఏకాదశి అలాగే ద్వాదశి ఒకే రోజు రావాలి. అంటే సూర్యోదయం తర్వాత దశమి ఉండాలి, తర్వాత ఏకాదశి ఉండాలి, తర్వాత ద్వాదశి ఉండాలి. అది అవుతుందా కాదా అని అడుగుతోందన్నమాట. అంటే నిజానికి అది అవుతుందా కాదా కృష్ణుడు చెబుతున్నాడు. కృష్ణ ఉవాచ ఆసురీ త్రిస్పృశాదేవి త్వయా పరికీర్తిత. ముందు దశమి ఉండి తర్వాత ఏకాదశి ఉండి తర్వాత ద్వాదశి వస్తే అది ఆసురీ త్రిస్పృశ. అది ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి. అది కనుక చేసినట్లయితే వృత్తిహీనుడైనటువంటి పతిని ఎలాగైతే భార్య విడిచిపెట్టేస్తుందో అలాగా అసురాణాంతు సా ప్రోక్త ఆయుర్బల వినాశిని. అసురులకు కూడా అది ఆయుర్దాయాన్ని బలాన్ని కూడా నశింపజేస్తుంది. వర్జనీయ ప్రయత్నేన యథా నారీ రజస్వల యథా రజస్వల సంగాత్ దృశ్యంతే జ్ఞానవర్ధితా తదైవ దశమీయుక్తం తద్దినం మధ్యాహ్నం దూషితం నృణాం. ఇలా దశమితో కూడినటువంటి ఏకాదశి దూషితమైనది అని చెప్పాడు. హత్యాయుత శతం హంతి త్రిస్పృశ సముపోషిత ఏకాదశి ద్వాదశి చ రాత్రిశేషే త్రయోదశి. ఏకాదశి ఉదయానికి ఉండి తర్వాత ద్వాదశి ఉండి తెల్లవారుజామున త్రయోదశి కనుక వచ్చేసినట్లయితే సూర్యోదయానికి ముందే వచ్చేసినట్లయితే త్రిస్పృశ సాధు విజ్ఞేయ దశమీ సహిత నహి. దశమీ సహితమైనది కాదు, దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఆ మూడు కలిసినటువంటిదే త్రిస్పృశ. కృత్వాపరాధం ముచ్యేత ప్రాయశ్చిత్తే కృతేన దశమీ వేదజం దోషం నక్షమామి సురాపగే భుక్తం హాలాహలం ఏన విషస్య భక్షణం కృతం. ఇక దశమితో మాత్రమే కూడి ఉన్నటువంటిది తీసుకున్నట్లయితే అదేమవుతుంది అంటే హాలాహలంతో సమానమైనటువంటిది. విషం తిన్నటువంటి వాడికి ఏ ఫలితము అలాంటి ఫలితం వస్తుంది అంటున్నారు. ఇతిమత్వా నకర్తవ్యం ముద్రం దశమీతం జన్మకోటికృతం పుణ్యం సంతానం యాది సంక్షయం. కోటి జన్మల్లో చేసినటువంటి పుణ్యము సంతానం కూడా నశిస్తుంది అంటున్నారు. పాతయేత్ స్వకులం స్వర్గాన్ నరగే నయతే రౌరవాదికం. పెద్దవాళ్ళందరినీ కూడా కింద నరకంలోకి తోసేస్తాడు దీనివల్ల అని చెప్తున్నారు. స్వదేహం స్వాధీత్వాతు కర్తవ్యో వాసన వృద్ధౌ త్యాజ్య వినా వేదాత్ శ్రవణాధివిధ జన్మనట్య జన్మపుణ్యం క్షయం యాతి ఏకాదశి ఉపవాసిన. వృద్ధి జరిగినప్పుడు కూడా అంటే ఏకాదశి వృద్ధి జరిగినప్పుడు కూడా మనకు మిగులు ఏదైతే ఉందో ద్వాదశితో కలిసినది దాన్నే స్వీకరించాలి అనే విషయాన్ని కూడా చెబుతున్నారు. మమాజ్ఞాత కర్తవ్య ద్వాదశి వల్లభామ. నాకు ద్వాదశి చాలా ఇష్టమైనది. జాను అడుగుతోంది. కరిష్యేహం జగన్నాథ త్రిస్పృశాం వచన తవా సర్వపాప విముక్త భవిష్యామి తవాజ్ఞయా. నేను ఆ త్రిస్పృశను నేను ఆచరిస్తాను, అన్ని పాపల నుంచి కూడా విముక్తురాలవుతాను అని జాహ్నవి అడిగింది. అడిగితే కృష్ణుడు చెబుతున్నాడు. స్వస్థానం గచ్చ భద్రంతే నభికార్యా కదాచన. నీ స్వస్థానానికి నువ్వు వెళ్ళు, భయం మాత్రం పొందకు. తవదేవ సరిశ్రేష్ఠే న పాపం సంక్రమిష్యతి స్నాత్వా సరస్వతీతో ఏ అర్చయిత్వా చ మాధవం ప్రణమంతి జగన్నాథం తే యాంతి పరమాంగతిం. ఈ సరిశ్రేష్టంలో అంటే సరస్వతీ తోయంలో బ్రహ్మపుత్రా నదిలో స్నానం చేసినట్లయితే విష్ణుమూర్తిని పూజించినట్లయితే శ్రేష్టమైన గతిని పొందుతారు అని చెప్పాడు. అయితే జాహ్నవి అంటోంది. విధానం బ్రూహిమే బ్రహ్మన్న సర్వస్వేన కరోమ్యహం ప్రసాదయామి దేవేశ దామోదరమనామయం. నేను అన్ని విధాల శ్రద్ధతో చేస్తాను ఆ వ్రతాన్ని, నాకు విశదీకరించు త్రిస్పృశను గురించి అంటే. ప్రాచీమాధవ వాచ శృణుదేవ ప్రవక్ష్యామి త్రిస్పృశాయా విధానకం. త్రిస్పృశ యొక్క విధానాన్ని చెబుతున్నాను. యశ్రుత్వా శ్రేష్ఠే ముచ్యతే పాతకై నరః. ఈ పాపాలన్నింటినీ కూడా ఎలా విడిచిపెడతాడో దాని గురించి చెబుతున్నాను. ఫలేన చ ఫలార్థేన తదర్థేనాపి వాపగే ప్రతిమావ సౌవర్ణ కార్యా విభవసారతః. తమ యొక్క శక్తిని అనుసరించి బంగారంలో విష్ణుమూర్తి యొక్క ప్రతిమను తీసుకోవాలి. పాత్రం తామ్రమయం కార్యం తెలైస్తు పరిపూరితం. ఒక రాగి పాత్రలో నువ్వులు నింపి దాని మీద దీన్ని పెట్టుకోవాలి. ఒక ఘటాన్ని, నీటితో నిండినటువంటి ఘటాన్ని పెట్టాలి. దానిలో పంచరత్నాలు వేయాలి. అలాగే పుష్పమాలలతో దాన్ని అలంకరించాలి. కర్పూరము అగరు దాంట్లో వేయాలి. దామోదరం పశ్చాత్ స్నపయిత్వా విలిప్యచ. ఆ తర్వాత దామోదరాన్ని దాని మీద పెట్టాలి. పరిధానం